హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మా వారు చేస్తారండి, చూడండి. నమస్కారం అండి, నా పేరు బాలాజీ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఈరోజు చేయబోయే రెసిపీ మెంతి చూరి లడ్డు అండి. చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే రెసిపీ అండి. ఇది ఒక ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా 1/2 kg శనగపిండి తీసుకుంటున్నానండి. అది పోసుకొని మనం గిన్నెలో పోసుకుందాం. పిండికి సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా ఫస్ట్ మనం సరి చేసుకొని నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలండి. బాగా పలసంగా రావాలి. ఒక కలుపు కలిసిపోయిందండి. గడ్డలు లేకుండా మనం ఉండలు లేకుండా బాగా అది మొత్తం పిసుక్కుంటా ఇంకా వచ్చి బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఒక ఉండ ఉంటే బాగుండదు పిండికి, అందువల్ల బాగా కలుపుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోద్దండి పిండికి. కరెక్ట్గా ఇప్పుడు మనకు కలిసిపోయింది బాగా అన్నీ. దీంట్లో ఏం వేయలేదండి, ఉత్త పిండియే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. నూనె వచ్చి ఏపేంత తెలుగు పోసుకొని పెట్టుకుందామండి. నూనె వేడి అయినాక కొద్దిగా పిండి ఇట్లా పోసుకోవాలండి. ఒక్క దిక్క పోయకూడదండి, చుట్టూ పోసుకొని క్రిస్పీగా వచ్చేలా కాల్చుకోవాలి మనం. మొత్తంగా పోసినామంటే ముద్దలాగా అయిపోద్ది. అట్టా సైడ్గా కొద్దిగా పోసుకుంటా కాల్చుకోవాలండి. వేపుకోవాలి, బాగా ఫ్రై చేయాలండి. అప్పుడుదా మనకి క్రిస్పీ ఒక కలర్ మారేంత వరకు ఫ్రై చేసి సరిపోద్దండి. మంట వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మాడకుండా జస్ట్ కలర్ మారితే సరిపోద్దండి. ఎక్కువ వేగినా బాగుండదు, ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు. అందువల్ల ఒక కలర్ వచ్చిందంటే మనం అది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కలర్ మారిందండి. ఈ విధంగా వస్తే మనకు సరిపోద్దండి. ఇంకా మనం అది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి. ఫుల్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి తీసుకోవాలండి. ఆయిల్ ఉండకూడదు. ఫుల్గా డ్రై అయినాక ప్లేట్లో పెట్టుకోవాల్సిందే. మించమన్న పిండి కూడా ఇదే మరి కాల్చుకోవాలండి. ఫస్ట్ చెప్పినట్టే అదే ప్రాసెస్తో ఇలా మొత్తం కాల్చుకొని వేపుకొని మనం ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి రెడీగా. ఇది కూడా రెండోసారి వేసింది కూడా బాగా ఏగిపోయిందండి. అది కూడా మనం తీసేసి పక్కన పెట్టుకోవాల్సిందే. మొత్తం 1/2 కిలో పిండి ఈ మారి కాల్చినమండి. మొత్తం క్వాంటిటీ ఇది. అది చూడండి, అలా క్రిస్పీగా వచ్చింది. చూడండి, క్రిస్పీగా వస్తాయి. ఆ మారిగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు పోసుకుందామండి. 1 లీటరు. నీళ్ళు వేడైనాక 1/2 kg పంచదార అండి, అది అందులో వేసేసుకుందాం. ఈ మేతి చూరి లడ్డుకి పాకం పట్టాలండి, అందుకు ఇది పెట్టింది. ఒకసారి కలుపుకుందామండి. బాగా అది మరగాలండి, బాగా ఉడకాలి. అది ఏగే కొంది బాగా పాకం వస్తుంది. చూడండి, బాగా బాయిల్ అవుతుందండి. ఈ మాదిరిగా ఒక 20 నిమిషాలు అట్లా బాగా పాకం పట్టాలండి. ఇప్పుడు యాలక్కాయలు ఒక 50 గ్రాములు వేసుకుంటున్నానండి దంచి. ఒకసారి కలుపుకొని మనం బాగా ఉడకనియ్యాలండి. ఆ ఫ్లేవర్ అనేది పట్టద్ది, యాలకులు వేసినాం కదండి.
వేపు పెట్టుకున్న పిండిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పొడి చేసుకుందామండి. ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి, ఒక కలుపుకి ఈ మాదిరిగా వస్తే సరిపోద్దండి. మొత్తం 1/2 kg క్వాంటిటీ అండి ఇది పొడి చేసి పెట్టుకున్నాం. ఇది బాగా ఉడకుతుందండి. ఇందులోనే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుందామండి. వేసుకున్నాక బాగా కలుపుకుందామండి. పాకానికి రెడీ అయిపోయింది. ఇది దగ్గరికి వచ్చింది. ఒకసారి పాకం చూసుకొని మనం ఆ పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా పాకం అయిపోయిందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఆ ఉడుకు మీదే మరిగేటప్పుడే వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని, ఎందుకంటే అడుగు అంటుకుంటుందండి. అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకొని మంట వచ్చి సిమ్లో పెట్టుకొని అది మొత్తం కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేస్తేనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనం కలిపే దాంట్లో ఉందండి. బాగా అది పిండి బాగా అంతా బాగా పాకం పట్టేటట్టుగా బాగా కలపాలండి. అన్నిటికీ బాగా దగ్గర చేసుకొని బాగా అది కలపాలి. అడుగంటుకోకుండా అలా కలుపుతా ఉంటే మొత్తం కలిసిపోద్దండి. పాకం అంతా దగ్గరికి వస్తుంది. ఒకలోకి ఇనికిపోద్ది ఫుల్గా. అది మనం కలుపుతూనే ఉండాలి. మంట సిమ్లోనే ఉడకనియాలండి. ఇది బాగా దగ్గరికి వచ్చిందండి. ఉడికిపోయింది, బాగా కలిసిపోయింది, బాగా ఉడికిపోయింది. పాకానికి బాగా పట్టేసిందండి. దగ్గరికి వచ్చింది చూడండి, బాగా ఇనిగిపోతుంది. ఇప్పుడు దోసకాయ గింజలు వేసుకుంటున్నానండి. 20 గ్రాములు. అది ఫుల్గా చల్లుకొని కలుపుకోవాలండి. ఈ దోసకాయ గింజలు కలిసేటట్టు బాగా కలుపుకుందామండి. ఆ ఉడికి మీదే కలుపుకోవాలి. సిమ్లోదా ఉంది మంట. ఇందులో మీకు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేను సింపుల్గా దోసకాయ గింజలు మాత్రమే వేసినాను. ఫైనల్గా ఒక 1/4 కిలో నెయ్యి పోస్తున్నానండి. లడ్డు పాకం పట్టడానికి బాగుంటుంది. రుచి కూడా బాగా వస్తుందండి, స్మెల్ అనేది నెయ్యి వేస్తే. ఫైనల్గా ఒకసారి కలుపుకొని ఆ ఉడికి మీదే ఇంకా లడ్డులు పట్టుకోవాల్సిందేనండి. అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టపడి తింటారండి. బాగా అంత టేస్ట్గా ఉంటుంది, బాగా రుచి వస్తుందండి. ఇంకా లడ్లకి సిద్ధంగా ఉందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడుకు మీద పట్టుకోవాలండి లడ్లు. చాలా ఉడుకున్నప్పుడు పట్టణం అవ్వదు. కొంచెం ఉడికి మీదే కొద్ది కొద్దిగా తీసి పట్టుకొని కొద్ది కొద్ది తీసుకొని లట్లు చుట్టుకోవాలండి బాగా. అంతే, మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు లట్లు. మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజు చేసుకోండి. నేను మీడియం సైజు చేస్తున్నానండి. అంతేనండి. ఈ మరి సింపుల్ ప్రాసెస్లో కొంచెం ఉడుకు మీద చుట్టుకోవాలండి. ఎక్కువ చల్లారనీయకూడదు. ఆ ఉడుకు మీద మనం చుట్టి పెట్టుకుంటే బాగా వస్తాయండి లడ్లు. ఈ విధంగా ఒక్కొక్కటి చుట్టుకోవడమేనండి. ఇదే మాదిరిగా చుట్టుకొని అన్ని లడ్లు చేసి పెట్టుకోవాలండి. చూశారు కదండి, ఇది ఎంతో సింపులో. ఇదే మాదిరిగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. దసరా కోసం చేసిన స్వీట్ అండి ఇది. పండగని ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం 50 లడ్లు దాకా వచ్చినాయండి. 1/2 కిలో పిండి, 1/2 కిలో షుగర్ వేసి చేసిన వల్ల 50 లడ్ల దాకా అయినాయండి. సరే ఉంటానండి. ఇంకొక రెసిపీలో కలుద్దామండి మళ్ళా.